హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ దివాళీ. మరి మీరు ఎలా ఉన్నారు? నేనైతే అసలు బాగా దేవుడైతే కొద్దిగా గట్టి పరీక్ష ఇచ్చిండు. అబ్బా చెప్పుకోలేనులేండి, చాలా పెద్ద బాధ అది. చెప్పుకోనేటటువంటి సిచ్యువేషన్లో నేను మీ దగ్గర నుండి కోరుకునేది ఏంటంటే ఆ దేవుని ప్రార్థించండి, దాని నుండి బయటపడాలని. బయటపడ్డాక డెఫినెట్గా ఒక వీడియో చేస్తాను, దాని గురించి స్పెషల్గా అసలు ఏం జరిగింది ఏందని డెఫినెట్లీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. మామూలు పరీక్ష కాదు, ఎలాంటి పరీక్ష మా ఫ్యామిలీకి ఎంత మట్టికి రాకూడదు కూడా. చెప్తుంటే ఏడుపు వచ్చేస్తుంది నాకు. వీడియోలు చేయకూడదు కానీ ఇక తప్పదు కదా. ఇప్పుడు ఆ పరీక్షను ఎదుర్కోవాలన్నా కానీ కొద్దిగా నాకు ఈ వీడియోనే అంటే ఈ వీడియోలు ఉంటే ఆ బాధ నుండి ఏమైనా డైవర్ట్ అవుతా అనేటటువంటి ఉద్దేశంతోనే వీడియో చేస్తాను తప్ప వేరేదేం లేదు. ఎందుకంటే నాకు ఇదే డైవర్షను. షాప్ ప్రెషరు, ఫ్యామిలీ ప్రెషరు, ఏ ప్రెషర్ ఉన్నా కానీ ఒక 5 నిమిషాలు వచ్చి మీతో మాట్లాడితే, వీడియోస్లో ఎగ్జాక్ట్లీ ఒక 10 మినిట్స్ మాట్లాడితే నాకు ఎందుకో బాధ అంతా పటాష్ అయిపోద్ది. అందుకే మాట్లాడేటటువంటి ప్రయత్నం, దాని నుండి డైవర్ట్ అయ్యేటటువంటి ప్రయత్నం అది అనమాట. సో ప్లీజ్ ప్రే ఫర్ గాడ్. మిమ్మల్ని ఏం అడగను, మీరు చెప్పుకోవాలి. ఇప్పుడు ఫ్యామిలీ అంటే చెప్పుకోవాలి, కానీ తప్పుకొని వద్దు. తప్పకుండా చెప్పుకుంటా. దాని నుండి బయటపడ్డా చెప్పుకుంటా. భయపడకపోయినా చెప్పుకోవాలి, చెప్పుకునేటట్టు చెప్పుకుంటా ఖచ్చితంగా. ప్లీజ్ దేవుణ్ణి అయితే ప్రార్థించండి. మీరు హ్యాపీగా దేవాలయ చేసుకోండి. మా ఇంట్లో లేదు భయ, నిజంగా దేవాలయ చాలా బాధ ఏడిపోతుంది మాట్లాడుతుంటే. సరే లిమిట్స్ దాని వదిలేండి. ఇది ఫౌజీ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళు. అసలు ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుంది, అసలు హను రాఘవపూడి పాపం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే గోల, ఫౌజీ అప్డేట్ ఇవ్వన్నా, ఫౌజీ గురించి ఏదో ఒకటి చెప్పన్నా అని చెప్పి బాగా అడుగుతున్నారు. దాంతో మన హను కూడా ఫౌజీ ఏంటి అని అన్నాడు. ఫౌజీ అంటే ఇది ప్రభాస్ మీద, ఓకే ఆ సినిమాకి మీరు పేరు కూడా పెట్టేశారా అని చెప్పి అన్నాడు అనమాట. అన్న తర్వాత ఎగ్జాక్ట్లీ మొన్న ప్రదీప్ రంగనాథన్ కూడా డ్యూడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీని గురించి మాట్లాడిండు, చాలా విషయాలు మాట్లాడిందే కాక అండ్ మంచి సీన్స్ అయితే నాకు చూపించిండు హను గారు. వేరే లెవెల్ ఉన్నాయి అవి, నిజంగా మీరు ఇదే పోతారు అని చెప్పిండు అనమాట. నిన్న వచ్చింది అప్డేట్, హను గారే చేసిండు అనమాట. రేపు సాయంత్రం 4:05 ఫౌజీ నుండి అప్డేట్ ఉంది అని చెప్పిన తర్వాత ఇక అంటే నేను ఇందాలు చూసుకున్నా, గంట క్రితం చూసుకున్నా మా అమ్మ అని చెప్పి ఉరికొచ్చి ఇక మంచి కంటెంట్ కావాలి కానీ చెప్పి వీడియో అయితే చేస్తున్నా. ఇది చూశాక వావ్ అనిపించింది. ఇలాంటి అప్డేట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక రాజసాబు ఒక అయిపోయిన దాకా మనకి ఫౌజీ నుండి స్పిరిట్ నుండి ఎలాంటి అప్డేట్ రాదని చెప్పి అనుకుంటున్నారు అందరూ అన్నటువంటి మాటే. కానీ అది ఎంతవరకు నిజం అనేటటువంటి దానికైతే ఈరోజైతే క్లారిటీ ఇచ్చిండు. అఫీషియల్ అప్డేట్ ఇది క్రియేట్ చేసింది కాదు, హను రాఘవపూడి గారే ట్వీట్ అయితే వేసిండు అనమాట. చెప్పిండు నిన్న రేపు 4:05 ఎత్తా అని, ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా రిలీజ్ చేసిండు. దానికన్నా ముందు ఈ విధమైనటువంటి ఫ్యాన్ థియరీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చూడండి, ఇది ఒక ఏ పిక్చర్ అనమాట. దీనికి కింద చూసుకున్నట్టయితే సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టారు. అసలు ఫౌజీకి సుభాష్ చంద్రబోస్కి కేంద్ర సంబంధం అని చెప్పి నేను కోసేపు ఆలోచించిన తర్వాత ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారిని ఇన్స్పైర్గా తీసుకొని ఈ సినిమా తీయబోతున్నారంట. మీ అందరికీ తెలుసు గాంధీ గారికి డెత్ డేట్ ఉంది, ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్కి ప్రతి ఒక్కరికి డెత్ డేట్ ఉంటుంది. కానీ మన బోస్కి అయితే డెత్ డేట్ ఉండదు, ఎందుకంటే ఆయన ఎవడు చంపలేడు అనేటటువంటి నినాదం అనమాట. ఇప్పటికి కూడా మన బోస్ గారిని ఎంత ప్రేమిస్తారనేటటువంటి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా భయంకరంగా ఆయన అయితే లవ్ చేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ. కానీ ఆయన్ని పూర్తిగా తీసుకొని ఏం సినిమాలు రాలా. సో ఈ సినిమా రాబోతుంది అనేటటువంటిది రికార్డ్ చేశారు. అవును, బోస్ గారి లైఫ్లో జరిగినటువంటి మెయిన్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఈ సినిమాలో హను గారు మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారంట. అవి వేరే లెవెల్ ఉంటాయంట. అవన్నీ కూడా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. మరి వెయిట్ చేసి చూడాలి. సో రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్లో ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏమో ఈ విధమైనటువంటి పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. మొత్తం గనులు టపటపట కూడా వెళ్తున్నాయి. అంటే బాంబులు ఎందుకు పెట్టారంటే దీపావళి కదా, 20 రోజు దీపావళిగా హ్యాపీ దివాళీ అని చెప్పి మనకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఒక షాడో ఉంది, ఆ షాడో ప్రభాస్ అన్న. ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆయన నిలబడ్డటువంటి ఆ షాడోని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ చెయ్యి చూసి వెనకుంది ఎవర్రా అనేటటువంటిది మనం గ్రహించవచ్చు. ఆ షాడో చూసి ఆ షాడో ఎవురురా అనేటటువంటిది ఓన్లీ షాడోతోనే ఎలివేషన్ ఇవ్వటం నీల్ గారు చేశారనమాట. సలార్ సినిమాలో ముందుకు వస్తుంటే ఆ షాడోని చూసి వరద వణుకుతుడు, బొమ్మ వీడు వస్తుందంటే ఇప్పుడు వీడు ఏం చేస్తారా అనేటటువంటి ఉత్సపడుతుంటుంది. అలాగా షాడోతో ఎలివేషన్లు ఇప్పిడమేంద్ర వంగ అని చెప్పి కూడా ఆ రోజు అందరం కూడా ఆశ్చర్యపోయాం. సో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి షాడోతో ఆశ్చర్యానికి గురి చేయబోతుండ అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. మొత్తం గన్నులు పెట్టిండు, వెనక షాడో పెట్టిండు. చూడండి, ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ అలోన్. బెటాలియన్ అంటే ఒక చాలామంది ఉంటే బెటాలియన్ అంటారనమాట. అంటే బెటాలియన్ అంటే పెద్ద సమూహం, కొన్ని తెగలు, మిలిటరీ కలవటం, పోలీస్ కలవటం. పోలీసులో కూడా కొన్ని తెగలు ఉంటారన్నమాట. అంటే అటు పోలీసు వారికి పనిచేసే వాళ్ళు, ఇటు ఆర్మీ వాళ్ళకి పనిచేసే వాళ్ళని కూడా బెటాలియన్ అని చెప్పి సంబోధిస్తారనమాట. బెటాలియన్ అంటేనే ఒక 100-200 మంది ఉంటాం బెటాలియన్ అంటే. కానీ బెటాలియన్ హూ స్టాండ్స్ అలోన్, ఒంటరిగా నిలబడ్డటువంటి ఒక బెటాలియన్, ఒంటరిగా నిలబడ్డటువంటి ఒక యుద్ధం అనేటటువంటిది చెప్పిండి ఇక్కడ.
ఊష్మస్ వస్తాయి. నిజంగా ఆలోచించుకోండి. అంటే ఆ ఒంటరిగా నిలబడ్డటువంటి ఒక యుద్ధాన్ని మనకు చూపిస్తాడు. ఇక్కడ ఇన్ని గన్నులు ఉన్నాయి, ఇన్ని గన్నులన్నీ కూడా ఫైర్ అవుతున్నాయి, కానీ ఆయన ఒక్కడే నిలబడ్డాడు. ఆయన ఒక యుద్ధం అంటాడు. నేను మీకు చెప్పినా లేదా, ఒక్కడు 100 మందితో సమానమని. దాన్ని మనకైతే క్లియర్ అండ్ క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఇది చూశాక నాకైతే మామూలుగా అనిపించలేదు. ఈ బెటాలియన్ హూ స్టాండ్స్ అలోన్ ప్రభాస్ అను. డిస్క్రిప్షన్ బిగిన్స్ 22/10/2025. అంటే 23 ప్రభాస్ అన్న బర్త్డే ఉంది, 22 నాడు. అంటే మనకి ఏదో ఒక అప్డేట్ ఉంటుంది అని చెప్పి వీళ్ళైతే హింట్ ఇచ్చేసారనమాట. హ్యాపీ దివాళీ అని చెప్పి ఈ విధమైనటువంటి పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది అయిపోలా, ఇదే అనుకుంటే మీరు పప్పులో కలిసినట్టే. నేనైతే ఫస్ట్ దీన్ని ట్రాన్స్లేట్ చేశా. ఒంటరిగా నిలబడే ఒక బెటాలియన్ అని వచ్చిందనమాట. ఆ తర్వాత అసలు ఏముందిరా అని చెప్పి దీన్ని గూగుల్లోకి వెళ్ళిందనమాట. దయ కాదు అనేటటువంటిది ఒకటి, ఇది దతి అనమాట. అదే దత్య కాదు, దాని అర్థం దయ. ఆ తర్వాత వేరే దాంట్లో అంటే సంస్కృతంలో కూడా కొన్ని ఉన్నాయి అనమాట. మళ్ళీ చూడండి, యుద్ధాలు అనేటటువంటిది సంస్కృతంలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే యుద్ధాలు అనేటటువంటిది కానొస్తుంది. పైన చూడండి, ఆత్మవిశ్వాసం. దయ కాదు, యుద్ధాలు, ఆత్మవిశ్వాసం అండ్ ఒక కాంతీయ లేను నుండి అనేటటువంటిది. ఈ విధంగా రకరకాలనైతే మనకైతే హింట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు హను గారు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఇక వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, 22వ తారీఖు దాకా అయితే వెయిట్ చేయాలి. అప్పుడైతే ఒక గట్టి అప్డేట్ వస్తుంది. అది వచ్చాక మనకైతే ఒక పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. దాంట్లో డౌట్ లేదు. బయట నడుస్తున్నటువంటి థియరీ అయితే ఇదే. ఒక సుభాష్ చంద్రబోస్ గారు చూసుకున్నట్లయితే హిట్లర్ని కలిశారు ఆ రోజుల్లోనే. 2వ ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటి వ్యక్తిని కలిసి ఆయన మెప్పు పొంది ఆయనతో సెకండ్ ఇచ్చుకుంటూ ఒక ఫోటో దిగి దాన్ని ఇండియాలో వదిలారు. అది చూసి బ్రిటిషర్స్కి డైపర్లోగానే ఆ రోజుల్లో ఉచ్చా పోసుకొని ఏరక్కబోయారంట మన బ్రిటిషర్స్ అందరూ. అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గారిది హిట్లర్ గారి కలిసి దిగింది. అలాంటి సీన్లు చాలా ఉండబోతున్నాయంట. సేమ్ సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారితో ఎందుకు విడిపోయారు అనేటటువంటిది సెకండరీ, దాన్ని పక్కన పెట్టేసి వేరే వేరే కాన్సెప్ట్స్తో ఇంకా భయంకరమైనటువంటి సినిమాలు తీయబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. వెయిటింగ్ అనమాట. హను రాఘోపుడి ఆడిచ్చేటటువంటి రఫ్ ఆట కోసం నేనైతే మరీ వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. నిజంగా ఈ మామూలు ఇది నాట్ జస్ట్ లైక్ ఏ నార్మల్ పోస్టర్ అని అనుకుంటే మట్టికి మనం పప్పులో కలిసినట్టే. నార్మల్ పోస్టర్ కానే కాదు, ఏదో యూనిక్నెస్ ఉంది దీంట్లో. అంటే షాడోతో ఎలివేషన్ ఇప్పబోతాడు. ఆ నించునేది మొత్తం ఇన్షర్టేషన్ అనమాట. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే బెల్ట్ కూడా కనపడుతుంది. ఆ షాడోలో వేసుకున్నటువంటి బెల్ట్ కూడా కనొస్తుంది. ఇన్షర్టేషన్ అంటే ఆర్మీ మ్యాన్ అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ముందైతే మనల్ని ప్రభాస్ అన్నని వింటేజ్ ప్రభాస్ను చూపించబోతున్నారు. ఇప్పటిదాకా ప్రభాస్ అన్న యూనిఫామ్ వేయలేదు, పోలీస్ డ్రెస్ వేయలేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని డిస్కషన్ చేసుకుంటున్నాం. కానీ ప్రభాస్ అన్న మిలిటరీ డ్రెస్ కూడా వేయలేదు. అది ఎవడం ఆలోచించవు, కానీ అది హను ఆలోచించిండు. సో మనకన్నా ఒక స్టెప్ ముందు ఆలోచిస్తాడు. ప్రభాస్ అన్న పోలీసు యూనిఫామ్లో ఉంటేనే అంత పవర్ఫుల్గా ఉన్నాడంటే ఆర్మీ యూనిఫామ్లో ఉంటే ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడ్రా అనేటటువంటిది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవడం ఆలోచించండు. ఇప్పటిదాకా పోలీస్ డ్రెస్ ఎడిటింగ్లు చేసేలే, కానీ ఆర్మీ డ్రెస్తో అయితే ఎవరం కూడా ఎడిటింగ్లు చేయలేదు. కానీ హను అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా చూపించబోతున్నారు. ఆర్మీ ట్రైనింగ్ ఉంటుందంట. బోస్ ఎందుకు అంత ఉక్కు మనిషిలాగా మారిపోయిండు, లైక్ ఆయన ఎందుకు అంత తోపు అనేటటువంటిది చూపిస్తారంట. అండ్ లవ్ స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందంట. చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ అంట. సినిమాకి అయితే చాలా ఖర్చు పెడుతున్నారు. మన సీతారామంకి 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడితే 200-150 కోట్లు వసూలు చేసింది. దీనికి ఇన్ని 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయాలి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద తెలియజేయండి. కొన్ని గన్నులు ఏమో పండుకొని ఉన్నాయి, కొన్ని గన్నులు ఏమో నిలబడి ఉన్నాయి. ఆ పడుకొని ఉన్న గన్నుల మధ్య నిలబడి ఉన్న గన్నులు ఫైట్ చేస్తున్నాయి అనమాట. ఈ యొక్క పోస్టర్లోనే తన యొక్క యూనిక్నెస్ క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. తర్వాత ఇంకో వీడియో ఉంటుంది, దాంతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. మాత్రం జై హింద్.